యొక్క మహాకృపను బట్టి వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడి మరలా క్షేమంగా సంతోషంగా ఆయన సన్నిధిలో గడిపే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అందరూ మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం. సరిగ్గా చెప్పట్ల దేవుని స్తోత్రం. ఇంకా తక్కువ. గడిచిన మనం 3 వారాలుగా ఆత్మీయమైన క్రమశిక్షణ విశ్వాస జీవితంలో అవసరమైనది అనేక అంశాల వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఎదగాలని మనం ఆశిస్తుంటాం, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మన విశ్వాస జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం. గడిచిన 2 వారాలు కూడా మనం ధ్యానం చేశాము. ఆత్మీయమైన క్రమశిక్షణకు కావలసినవి: 1, దేవుని వాక్యం ధ్యానం చేయడం, పఠించడం, అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం, అన్వయించుకోవడం. అటు రీతిగా రోజువారీ జీవితంలో మనం చేస్తున్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి చెందగలము. రెండోదిగా చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందడానికి ప్రార్థన మనకి అవసరమైంది. నిత్యము కూడా మనము ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము అన్నిత్యం కూడా మనము ప్రార్థన ద్వారా దేవునికి అతి సమీపముగా, అతి సన్నిహితముగా దేవునితో నిత్యము మాట్లాడేవారుగా ఉంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలము. ఈరోజు మనం చూడబోతున్నాము ఆరాధన ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ. వెన్ యూ థింక్ అబౌట్ వర్షిప్ అనేసరికి మనం పాటల గురించే మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటాం. బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్షిప్. ఆరాధనలో అనేకమైన విషయాలు మిళితమై ఉన్నవి. వర్షిప్ ఈజ్ అంటే పాటలు అనేవి ఒక పార్ట్ మాత్రమే. వర్షిప్ అనే వర్డ్ ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి వర్త్ షిప్ అనే ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి వచ్చింది. వర్త్ షిప్ అంటే వర్తీనెస్. అంటే ఈ లోకంలో ఆరాధన చేయడానికి యోగ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒక వ్యక్తి. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు క్వాలిఫైడ్. ఎవరంటే సృష్టికర్త ఒక్కడే. మనుషుల్లో మనం చాలామందిని ఆరాధన చేస్తుంటాం. అభిమానాన్ని ఆరాధనగా మార్చుకుంటాం. ఒక క్రికెట్ ప్లేయర్ని అభిమానిస్తూ ఉంటాం, ఒక పొలిటీషియన్ని అభిమానిస్తూ ఉంటాం, ఒక సెలబ్రిటీని అభిమానిస్తూ ఉంటాం. కొంతమంది ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళని ఆరాధన చేస్తుంటారు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు వర్షిప్. ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆరాధనకు యోగ్యమైన వారు కాదు. ద క్రియేటర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఈజ్ అ వర్ది. అంటే వర్దినెస్ అంటే యోగ్యమైన వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే. సృష్టించిన వ్యక్తి, సృష్టికర్త, ఈజ్ ద క్రియేటర్. అందుకే ఆ క్రియేటర్ని పరలోకంలో నిత్యము స్తుతిస్తూనే ఉంటారు. పరలోకంలో నిత్యం కూడా స్తుతిస్తుంటారు. కాబట్టి ఈరోజు మనం చూడబోతున్నాం ఆరాధన ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ. మరి ఆరాధన అంటే సృష్టికర్త అయిన దేవునిని మహిమపరచుట. పరలోకంలో ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు ఆయన్ని? ఈరోజు మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. చాలా సంతోషం. దేవుని స్తుతించే గొప్ప అవకాశం దేవుడు మనం అనుగ్రహించాడు. పరలోకంలో చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములతో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండను. చూసారా? అంటే అక్కడ ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారంట. అక్కడ మాట ఉంది కదా, మానక రాత్రింబగళ్ళు కూడా ఆయన స్తుతిస్తూనే ఉంటారు. ఎక్కడ? పరలోకంలో. ఎందుకంటే
ఆయన సర్వాన్ని సృష్టించిన సర్వ అధికారము కలిగినవాడు, సర్వానికి అధికారము కలిగినవాడు. ఆ సర్వ సృష్టికర్తకి వారు ఎప్పుడు కూడా స్తుతులు చెల్లిస్తూనే ఉంటారంట. రాత్రింబగళ్ళు మానక, అక్కడ వాక్యం ఉంది కదా, మానక ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూనే ఉంటారంట. అదేవిధంగా ప్రకటన 4:11 కూడా చూసినట్లయితే 10 నుంచి, ఆ 24 పెద్దలు సింహాసనం మీద ఆసీనుడై ఉండువాన్ని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టి సృష్టింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఉంచరి. చూసారు, వారందరూ కూడా నీవు మాత్రమే స్తుతులకు అర్హుడవని చెప్పి వారందరూ కూడా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి వారందరూ కూడా స్తుతిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12-13 కూడా చూసినట్లయితే, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచూండరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనీసుడై ఉన్న వారిని గొర్రె పిల్లలకు స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. కాబట్టి పరలోకములు ఇటు రీతిగా ఆ పరమదేవుణ్ణి, ఆ సర్వ సృష్టికర్తని, ఆ సర్వాధికారిని అక్కడ నిత్యము కూడా స్తుతిస్తూ అక్కడ మహిమ పరుస్తూనే ఉన్నారు పరలోకంలో. బట్ వి యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన బిడ్డలే. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన బిడ్డలే. ఈ లోకంలో ఆయనకి తప్ప ఘనత మహిమ ఎవ్వరికి ఆరోపించవలసిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు ఆరోపిస్తుంటాం, వారిని ఘనపరుస్తుంటాం, వారిని హెచ్చిస్తుంటాం, వారిని అభిమానిస్తుంటాం, వారిని ఆరాధిస్తుంటాం. కొంతమంది ప్రాణాలు కూడా అర్పించేస్తానని చెప్తుంటారు. ఎవ్వరికి అర్పించవలసిన అవసరం లేదు. ఆ పరమ సృష్టికర్తకు మాత్రమే మనము ఘనత స్తుతులు మహిమను మనం అర్పించవలసిన, ఆయనను మాత్రమే మనము ఆరాధించవలసిన వ్యక్తి ఆయనే. ఆయనే మన స్తోత్రములకు అర్హుడైన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ పరలోకంలో మా సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు మహింపరుస్తున్నట్టుగా ఈరోజు భూలోకంలో మనం కూడా దేవుని నిత్యము స్తుతిస్తుండాలి, నిత్యము గణపరుస్తుండాలి. దేవుని వాక్యం చూసినప్పుడు మరి కీర్తన 19:1 చూసినప్పుడు, కీర్తన 19:1, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచుర. ఆకాశము చూసినప్పుడు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు. నిజం కదా, ఈ సృష్టిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మానవునికి ఎంతో జ్ఞానం ఉంది, మానవుడు ఎన్నో విషయాల్ని కనుగొంటున్నాడు. కానీ ఈ సృష్టిని అంతా కూడా చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనం చూడగలం, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క చేతి పని మనము గ్రహించగలము. ఆ సృష్టి అంతటిని చూసినప్పుడు దేవుని ఎప్పుడు మనం స్తుతిస్తూనే ఉంటాం. దేవుని సృష్టి, ఆ కొండలు, ఆ సెలయేరులు, లేకపోతే ఈ భూమి మీద ఉన్న జీవచరాలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అది దేవుని యొక్క చేతి పని ఉన్నది. ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతటిని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం స్తుతింపబద్దులు ఉన్నాము. మరి కీర్తనకారుడు కీర్తన 95:1-7 చూసినప్పుడు ఆయన ఏ విధంగా స్తుతించాలో, ఆయన ఏ విధంగా మహింపరచాలో చక్కని వివరణ ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 95 రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి, ఒకటి చదవండి అమ్మా, సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, భూమి ఆగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి,
పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ సృష్టి అంతటిని కూడా మనం చూస్తున్నప్పుడు ఆయన గొప్పతనము, ఆయన చేతి పని, ఆయన పనులు మనకి అర్థమవుతున్నాయి, ఆయన ఆశ్చర్యకారాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఆ సృష్టికర్త అయిన దేవుని మనం మహిమపరుస్తూ ఘనపరుస్తూ మనం ఈ దినాన్న ఆయనని ఇక్కడ ఆరాధన మనము చేస్తున్నాము. కాబట్టి ఈ లోకంలో ఈరోజు నుంచి మనం ఒకటే ఆలోచించాలి, ఈ లోకంలో సృష్టికర్త అయిన యెహోవా దేవునికి తప్ప ఏ వ్యక్తికి మనం ఘనతను మహిమను ఎప్పుడూ ఇవ్వకూడదు. మనం ఆయన ఒక్కడ మాత్రమే. మనుషులు మీరు అభిమానించండి, అంతవరకే. మనుషులు మీరు అభిమానించండి, మనుషులకి మీరు థ్యాంక్ఫుల్గా ఉండండి, అంతవరకే. కానీ దేవుని కంటే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా గొప్పవాడు కాదు. దేవుని కంటే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా గొప్పవాడు కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించాడు. దేవుడు మనల్ని తన స్వరూపంగా ఆయన సృజించి ఉన్నాడు. తన స్వరూపంగా మనల్ని ఆయన సృజించాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే ఆయన ఒక్కడ మాత్రమే ఆయన ఆరాధనకు అర్హుడు. ఆయన ఒక్కడ మాత్రమే హెచ్చింపదగిన వ్యక్తి. కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆరాధన అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరచుట. ఆరాధన అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరచుట. ఆరాధన మనము ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేయాలి. యేసయ్య ఆ మాట స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మీరు యథార్థముగా మీరు నన్ను ఆరాధన చేసినప్పుడు ఆత్మతో సత్యముతో మీరు ఆరాధన చేయాలి. ఆ దినాల్లో అనేక మంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి వారు ఆరాధన చేస్తున్నారు. కానీ వారి ఆరాధన పెదవులతో మాత్రమే ఉన్నది. వారి ఆరాధన పెదవులతో మాత్రమే ఉన్నది. అందుకే యేసయ్య చెప్తున్నారు, వేషధారులైన వారిని గురించి మాట్లాడుతూ, మీరు పెదవులతో మీరు నన్ను స్తుతిస్తున్నారు కానీ మీ హృదయంలో నాకు దూరంగా అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక మియర్ వర్డ్స్తో మనం దేవుని స్తుతించడం కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆరాధన చేసినప్పుడు నీ హృదయాంతరంగం నుంచి ఆయన స్తుతించాలి. నువ్వు ఆత్మతో ఆయన స్తుతించాలి, హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలి, హృదయపూర్వకంగా నువ్వు గణపరచాలి. నీ హృదయం నుంచి రావాలది, న్యాచురల్గా రావాలది, నీలో పుట్టాలది. అంతేకాని ఇచ్చి ఏదో అందరితో పాటు ఆ పాటలు పాడుతున్నప్పుడు ఏదో నువ్వు కూడా పాడుతున్నట్టుగా, నువ్వు కూడా చేతులు చప్పట్లు కొడుతున్నట్టుగా నీవు ఉండకూడదు. హృదయపూర్వకంగా నీలోంచి రావాలది. ఎందుకంటే నిన్ను సృజించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ఆదరిస్తున్న దేవుడు, నీ కొరకు ప్రాణం అర్పించిన దేవుడిని హృదయపూర్వకంగా నీవు తన్మయంతో అనుభవంతో నువ్వు ఇక్కడ దేవుడిని ఆరాధించాలి. ఆత్మతో. సత్యమైన దేవుడు ఆయన, నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణం అర్పించిన దేవుడు, మన కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. ఆ సత్యమైన దేవుడిని నీవు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించాలి. అంతేకాని పెదవులతో మియర్ వర్డ్స్తో నువ్వు ఆరాధించడం కాదు. ఏదో నామకార్థం. కొంతమంది వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉంటారు, దేవుని స్తుతిస్తున్నప్పుడు చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటారు, ఇలా బిగిసిపోయినట్టుగా ఉంటారు. ఉండకూడదు. ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయపూర్వకంగా నీ శరీరంతో, నీ ఆత్మతో, నీ మనసుతో, నీ మాటలతో, నీవన్నిటితో కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి నువ్వు ఖచ్చితంగా. ఎందుకంటే ఆరాధన అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నువ్వు థ్యాంక్స్ చెప్పడం, హృదయపూర్వకంగా నువ్వు ఆయన స్తుతించాలి, హృదయపూర్వకంగా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకంగా ఆయన నువ్వు ఘనపరచాలి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. అంతేకాని నీ మియర్ వర్డ్స్ తోటి లేకపోతే పెదవులతో కాదు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆత్మతో సత్యంతో యథార్థంగా దేవుని ఆరాధించాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి ఆరాధించు కాలం వచ్చినది, అది ఇప్పుడే వచ్చినది. తను ఆరాధించువారు అట్టివారి కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించాలి.
ఆత్మతో సత్యంతో మనము ఆయనను ఆరాధించాలి. మనము ఉత్తి మాటలతో ఏదో నామకార్థంగా ఏదో మొక్కుబడిగా మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనం స్తుతులు చెల్లించడం కాదు, హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో. అంటే ఆయన నిజమైన దేవుడని మనం ఒప్పుకున్నాం మనం, అంతే కదా. పరిశుద్ధాత్మ ఒప్పించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని ఎవరు ఒప్పుకుంటారు? వాక్యం ఏదో చెప్తుంది కదా, పరిశుద్ధాత్మ ఒప్పించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని ఎవరు ఒప్పించగలరు? ఎవరు ఒప్పించలేరు కదా. ఖచ్చితంగా ఈరోజు నీవు నేను కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనం, నీవు నేను కూడా మన 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేస్తున్నా. అంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రభు అని, రక్షకుడని, నా కొరకు ఆయన చనిపోయాడని ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు. అది పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, ఆత్మ ప్రేరణ లేకపోతే, ఆత్మ ప్రేరణ లేకపోతే అటు రీతిగా యేసుక్రీస్తుని రక్షకుడిగా నీవు నేను కూడా అంగీకరించలేము మనం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మన ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆయన మనం ఆరాధిస్తున్నామో మన హృదయం నుంచి వస్తుందంట, హృదయం నుంచి వస్తుందంట, లోపల నుంచి వస్తుందంట. అదే యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య చెప్పిన ఒక మాట చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పిన సార్. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ గురించి ఆయన మాట చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అంటే ఆత్మ మాట. ఎవరైతే దేవుని ఆత్మ వారిలో నివాసం చేస్తుందో, దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు. వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తున్నట్లయితే, ఆ దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తున్నాడు, హృదయంలోంచి దేవుని నువ్వు గణపరుస్తావు, హృదయంలోంచి దేవుని నువ్వు స్తుతిస్తావు. అది లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి కాదు, అది లోపల నుంచి వస్తుంది. అంటే దేవుని ఆత్మ ప్రేరణ చేత. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆత్మ ఆయనతో కనెక్ట్ అవుతుంది, ఆయన నువ్వు స్తుతిస్తావు, ఆయన గణపరుస్తావు, ఆయన మహింపరుస్తావు. అది హృదయంలోంచి నీ లోపల నుంచి అది వస్తుంది. అది ఒకళ్ళు వచ్చి అమ్మ నువ్వు స్తుతించి దేవుని క్లాప్స్ కొట్టు, మనం చెప్తుంటారు కదా, క్లాప్స్ కొట్టండమ్మా అని చెప్తుంటే అది కాదు, నీ హృదయంలోంచి వచ్చేయాలి, నీ హృదయంలోంచి రావాలి. దేవునికి నువ్వు క్లాప్స్ కొట్టాలని, దేవుని సన్నిధిలో సంతోషించాలని, దేవుని సన్నిధిలో గంతులు వేయాలని, దేవుని సన్నిధిలో ఆనందించాలని, అది నీ హృదయంలోంచి రావాలి, ఆత్మ ప్రేరణతో రావాలి. అంతేకాని ఎవరో చెప్తే నువ్వు ఇక్కడికి వచ్చి నీవు అప్పటికప్పుడు క్లాప్స్ కొడతాం కాదు, నీ హృదయంలోంచి రావాలి. దేవుని హృదయంలోంచి నువ్వు ఆత్మ ప్రేరణ చేత ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన నీ రక్షకుడు, ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు. అందుకే ఆత్మ ప్రేరణ చేత ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని, నీ రక్షకుడైన యేసుక్రీస్తుని నువ్వు గణపరచాలి, స్తుతించాలి. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన అంటే సంతోషముతో వేడుక చేసుకున్నట. ఆరాధన అంటే ఏంటి? సంతోషంతో. వి నీడ్ టు సెలబ్రేట్ దిస్ డే, వి నీడ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఈ క్షణాన్ని మనము వేడుక చేసుకోవాలి సంతోషంతో. వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేసి ఉన్నాడో, నీ జీవితంలో ఆయన ఏమైనాడు, వాటిని బట్టి సంతోషంగా ఈ దినాన నువ్వు వేడుక చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలా నిశ్శబ్దంగా కూర్చుని పోకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీరసంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముభావంగా మనం ఉండకూడదు. వేడుకను సెలబ్రేట్ చేసుకోవాలి మనం. వి నీడ్ టు సెలబ్రేట్. సంతోషంతో వేడుకను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వచ్చినాం. ఆయన మన సృష్టికర్త, ఆయన మనం ప్రేమించేవాడు. నువ్వు ఇష్టపడేవాడు నువ్వు కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావు. ఒక సెలబ్రిటీని కలుస్తున్నప్పుడు, లోకంలో కొంతమంది సెలబ్రిటీని కలుస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయిపోయి సెల్ఫీ తీయించుకుని చాలా ఆనందపడిపోతుంటారు. ఈరోజు నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను,
ఇక్కడ నువ్వు స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో సంతోషించడానికి వచ్చినాడు. యూ నీడ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఈ క్షణాన్ని నువ్వు వేడుకగా సెలబ్రేట్ చేసుకోవాలి, సంతోషంతో చేసుకోవాలి. అంతేకాని ఇక్కడికి వచ్చి నువ్వు నిశ్శబ్దంగాను, బిగుసుకుపోయినట్టుగా, నిరాశతో, నిస్పృహతో ఏమాత్రం ఉండకూడదు. సంతోషంతో నువ్వు ఈ క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అదే నాన్న దావీదు అట్రీతిగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ దేవుని మందసము ఆ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు అతడు సంతోషంతో గంతులు ఆయన సన్నిధిలో గంతులు వేసినట్టుగా మనం చూస్తున్నాము. ఎస్, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషంగా, హృదయపరంగా ఎవరి గురించి పట్టించుకోకూడదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, నువ్వు ఆయన మహింపరచాలనుకున్నావు, ఆయన స్తుతించాలనుకున్నప్పుడు నువ్వు ఎవరిని గురించి పట్టించుకోవాల్సిన నీకుగా దేవుని ఆత్మ ప్రేరణ చేత నువ్వు ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయనలో సంతోషించేవాడు ఉండాలి, ఆయనలో సంతోషించేవాడు ఉండాలి. అది నీలో నుంచి రావాలి, అది నీలోంచి రావాలి, ఆత్మ ప్రేరణతో రావాలి. అంతేకాని ఆర్టిఫిషియల్గా ఏమాత్రం ఉండకూడదు, ఆర్టిఫిషియల్గా ఏమాత్రం కూడా ఉండకూడదు. అట్టి రీతిగా నువ్వు స్తుతించాలి. కీర్తనలో చూసినట్లయితే కీర్తన 98 4-8 వచనాలు చూసినట్లయితే, కీర్తన 98 సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషముతో చేయుడి, కీర్తనలు పాడుడి. సితార స్వరములతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరములతో గానము చేయుడి, బోరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకల వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహని చేయునుగాక. చాలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్టి రీతిగా ఆయన స్తుతించాలి, ఎట్టి రీతిగా ఆయన మహింపరచాలి, ఎట్టి రీతిగా ఆయన ఆరాధన చేయాలి, ఎట్టి రీతిగా సంతోషంగా ఆయన సన్నిధిలో నువ్వు కేకలు వేస్తూ, సంతోషంగా గంతులు వేస్తూ ఆయన స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. అట్టి రీతిగా మనం ఇక్కడ ఆయన వి నీడ్ టు ఎక్స్ప్రెస్, మనం అది ఆయనకు మనము సంతోషంగా వేడుకగా మనం సెలబ్రేట్ చేసుకునే వారికి ఉండాలి ఆయన సన్నిధిలో. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఎవరు ఉండొద్దు. ఇక్కడ వర్షిప్ లీడర్స్ లేకపోతే శాఖర్ గారు వీరందరూ చెప్తారు, అందరూ లేచి తప్పట్లు కొట్టండి, సంతోషంగా అందరూ కూడా మీరు దేవుని గట్టిగా మహింపరచండి. మేము చాలాసార్లు చెప్తుంటాం, అలా కాదు, మీకు మీరుగానే దేవుని సన్నిధిలో అట్రీతిగా సంతోషించాలి, సంతోషంగా వేడుక చేసుకోవాలి. ఈ క్షణమంతా కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో గడపాలి, ఆయన మహింపరచాలి, ఆయన స్తుతించాలి. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యెరూషలేము ప్రవేశించినప్పుడు ఆ శిష్యులంతా కూడా అట్రీతిగా కేకలు వేస్తుంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళు కేకలు వేస్తున్నారు, ఆపమని చెప్తుంటే, వీళ్ళు ఆపితే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్తున్నారు. ఎస్, ఈ సృష్టి అంతా కూడా కేకలు వేస్తున్నాయి దేవుని గురించి, సృష్టికర్త కొరకు. ఈరోజు నిన్ను సృష్టించిన ఆ దేవుని కొరకు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి, దేవుని సన్నిధికి యు నీడ్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్. ఈ సమయంలో వేడుకగా సంతోషించాలి. నీ భారాన్ని, నీ కష్టాన్ని అన్నీ కూడా నువ్వు మరిచిపోయి ఆయన సన్నిధిలో నీ సమస్త భారాన్ని ఆయన మీద వేసినప్పుడు, గడిచిన వారం శాఖర్ గారు చదివిన అవర్స్, మీ చింత అవుతూ ఆయన మీద వేడి, ఆయన మీ కొరకు చింతించుతున్నాడు. గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, నీ కొరకు ఆలోచిస్తున్నాడు. నీ కష్టముల కొరకు, నీ బాధల కొరకు, నీ సమస్యల కొరకు, నీ కుటుంబానికి కొరకు, నీ బిడ్డల కొరకు ఆలోచించే వ్యక్తి ఆయన ఒక్కడు. ఎందుకంటే ఆయన నీ సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. కాబట్టి ఆయనను సంతోషంగా వేడుకగా ఇక్కడ మనం స్తుతించాలి. ఆరాధన అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వి నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ మూమెంట్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉండాలి. ఆయన చేసిన కార్యములన్నీ కూడా మననం చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, మహింపరుస్తూ, ఎన్ని చెప్పినా తక్కువే ఆయనకి. ఎవరో చిన్న ఒక వ్యక్తి నీకు అప్పిచ్చారనుకోండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒక వీసా నీకు తీసుకొచ్చి ఇండియా నుంచి బెహ్రాన్ తీసుకొచ్చారు, ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటాం. లేకపోతే ఒక వ్యక్తి నీకు జాబ్ వేయించాడు ఒక ఆయన, ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఒకసారి ఆలోచించండి. నీ జీవితాన్ని ఇచ్చిన దేవుడు, జీవితాన్ని నీ కొరకు దారిపోసిన దేవుడు, తన ప్రేమను చూపించిన దేవుడు,
నీ కొరకు తన ప్రాణత్యాగాన్ని చేసిన దేవుడికి నువ్వు ఎన్ని స్తుతులు చెల్లించాలి, ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఇక్కడున్న నీవు నేను కూడా అటు రీతిగా ఉన్నామా? థ్యాంక్ఫుల్గా ఉన్నామా? మనుషులకి థ్యాంక్ఫుల్గా ఉన్నాం. ఒక వ్యక్తి నాకు వేసా ఇచ్చాడు కదా అని చెప్పి ఆ వ్యక్తికి జీవితాంతం కూడా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం. ఒక వ్యక్తి నీకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి నీ జీవితాంతం థ్యాంక్ఫుల్గా ఉంటున్నావు. ఒక వ్యక్తి నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి జీవితాంతం థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం. నీ కొరకు ప్రాణం అర్పించిన దేవుడు, నీ కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు, నీ కొరకు రక్తాన్ని చెందించిన దేవుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించబద్దులై ఉన్నాము. మన కష్టాల్లో, బాధల్లో, అన్ని విషయాలు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూనే ఉండాలి. మరి కీర్తన 136:1-4 చూసినప్పుడు దావీదు భక్తుడు ఎన్నో అద్భుతమైన కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన మనము మనం స్తుతింపబద్దులై ఉన్నాము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు బాధలు ఏమొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ ప్రార్థనా విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు మీరు మొరపెట్టుకున్నాడని ఫిలిప్పీ రాసిన పత్రికలో మరి 4వ-6వ ఉన్న రీతిగా ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మనమంతా కూడా ఆయన సన్నిధిలో మనకు వందనాలు తెలుస్తూనే ఉండాలి. ఈ సమయం అంతట్లో కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి దేవునికి. ఆ థ్యాంక్స్ చెప్తూ దేవుని మహింపరుస్తూ, పాటల ద్వారా దేవుని మహింపరుస్తుండాలి, ప్రార్థనల ద్వారా దేవుని మనం థ్యాంక్స్ తెలియజేస్తుండాలి. అన్ని విషయాలు కూడా మన కానుకల ద్వారా, అన్ని విషయాల్లో కూడా మనం ఏది చేస్తున్నా సరే విత్ థ్యాంక్ఫుల్ హార్ట్ మాట. ఏది చేస్తున్నా విత్ థ్యాంక్ఫుల్ హార్ట్. పాటలు పాడుతుంటే మనం కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి. దేవునికి ఏదైనా అర్పిస్తుంటే కృతజ్ఞతతో దేవుని మనం స్తుతించాలి. మనం పాట పాడుతున్నా లేకపోతే ఏది చేస్తున్నా సరే ఈ దేవుని సన్నిధిలో ఉంటున్న మనం ఏది చేస్తున్నా కూడా కృతజ్ఞతా హృదయముతో మనం చేస్తుండే. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే ఆరాధనకు యోగ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. 5వదిగా చూసినప్పుడు ఆరాధన అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట. ఈరోజు దేవుని కొరకు ఈరోజు నీవు నేను కూడా సంపూర్ణంగా కేటాయించవలసిన సమయం అది. దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా కూడా ఉన్నది. నువ్వు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నీవు ఆచరించాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించవలసిన దినము. వారం రోజులు నువ్వు నీ జీవితంలో పనులు నువ్వు చేసుకుంటున్నావు, నీ జీవనోపాధి సంబంధించిన పనులన్నీ కూడా నువ్వు చేసుకున్నావు. ఒక దినము దేవునికి ఏర్పాటు చేయవలసిన దినము, అది పరిశుద్ధంగా ఆచరించాలి. వీ నీడ్ టు డెడికేట్ ద డే ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు కేటాయించాలి. ఆ సమయం దేవుని కొరకు ఎంత సమయం గడిపినా పర్లేదు. కొన్ని సందర్భంలో 1 hour కేటాయిస్తుంటారు. లేదు, దేవుని సన్నిధిలో అవకాశం ఉన్నట్లయితే ఆ రోజంతా కూడా దేవుని సన్నిధిలో గడపడం మనం చాలా మంచిది. ఎందుకు పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం సెలవేసింది. ఆరాధన అంటే విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం సెలవేసింది. ఆరాధన అంటే పరిశుద్ధ బలను కలిసి భుజించుట. ఆరాధన అంటే పరిశుద్ధ బలను కలిసి భుజించుట. నీ కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెను, ఆ ద్రాక్షరసమును మనం క్రీస్తు సంఘములో ఒక శరీరముగా ఉన్న మనందరం కూడా, క్రీస్తు శరీరంలో ఒక శరీరముగా ఉన్న మనందరం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది మనం భుజిస్తున్నప్పుడు ఆయన మరణాన్ని ప్రచురము చేయాలని వాక్యం చెప్తుంది. ఆయన మరణాన్ని యేసయ్య నా కొరకు చనిపోయాడు. యేసయ్య నా పాపముల కొరకు చనిపోయాడు. నా పాప మలినమును కడిగి వేయడానికి యేసయ్య తన విలువైన రక్తాన్ని నా కొరకు చెందించాడని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి ఆ పరిశుద్ధ బలను కలిసి మనము భుజించుట. ఒకే శరీరంలో భాగమైన మనందరం కూడా క్రీస్తు శరీరంలో కలిసి భుజిస్తూ యేసయ్య మరణాన్ని ప్రచురము చేయుట. యేసయ్య మరణాన్ని మనము ప్రచురము చేయుట. కాబట్టి ఆరాధన అంటే పరిశుద్ధ బలను కలిసి భుజించుట. ఆరాధన అంటే బహిరంగంగానే చేయాలి, ఆరాధన అంటే వ్యక్తిగతంగానే చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సమాజ మందిరానికి ఆయన క్రమముగా వెళుతుండేవాడు. ఆయన వెళుతుండేవాడు. బహిరంగంగా ఆరాధన మనం చేయాలి, దేవుణ్ణి మహింపరచాలి, దేవుని స్తుతించాలి, వ్యక్తిగతంగా కూడా చేసుకోవాలి. ఆరాధన మనం వ్యక్తిగతంగా కూడా చేసుకోవాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి థ్యాంక్స్ తెలియచేయాలి. అది మనము వ్యక్తిగతంగా కూడా చేయాలి. యేసయ్య కూడా వ్యక్తిగతంగా ఆయన దేవుణ్ణి
ఆరాధన చేస్తుండేవాడు. బహిరంగంగా ఆరాధన చేయాలి. ఇటు రీతిగా కార్పొరేట్ వర్షిప్, మనం కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాం కదా, ఇది మనం ఖచ్చితంగా చేయాలి. సమాజంగా కూడి ఉండటం మనము మానక క్రమముగా మనము ఆరాధన బహిరంగంగా ఇటు రీతిగా కలిసి మనం చేయాలి. వ్యక్తిగతంగా కూడా మనం చేయాలి. అంత మాత్రమే కాదు, ఆరాధన వారానికి ఒక్కరోజు కాదు, ఆరాధన వారానికి ఒక్కరోజు కాదు, అనుదినము చేయాలి. రాత్రి పగళ్ళు చేయాలి. రాత్రి పగళ్ళు చేయాలి. పరలోకంలో ఎలా చేస్తున్నారు? మానక రాత్రి పగళ్ళు అనుదినము వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఈరోజు కూడా మనందరం కూడా ఆరాధన వారంలో ఒకరోజు కాదు, రాత్రి పగళ్ళు దేవుణ్ణి ఆరాధించువారుగా ఉండాలి. కాబట్టి ఆరాధన అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరచుట. ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుట. ఆరాధన అంటే సంతోషంతో వేడుకగా దేవుణ్ణి స్తుతించుట. ఆరాధన అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఆరాధన అంటే విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించుట. ఆరాధన అంటే పరిశుద్ధ బలను కలిసి భుజించుట. ఆరాధన అంటే బహిరంగంగాను వ్యక్తిగతంగాను ఆయన స్తుతించుట. ఆరాధన అనుదినము చేయాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.